అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఇప్పుడు కందిమల్లయ్యపల్లిలో బ్రహ్మంగారి మనవరాలైనటువంటి ఈశ్వరమ్మ గారి జీవ సమాధి, ఆ తరువాత ఆమె 14 సంవత్సరాలు తపస్సు చేసిన గుహ చూడబోతున్నాం. గుహకు వెళదాం రండి. ఈశ్వరమ్మ బ్రహ్మంగారి పెద్ద కుమారుని కుమార్తె, బ్రహ్మంగారి మనవరాలు. ఈమె కూడా వివాహం చేసుకోకుండా జ్ఞానసిద్ధిని పొంది ఇక్కడ ఊరికి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక రహస్యమైనటువంటి గుహలోకి వెళ్ళి అక్కడ 14 సంవత్సరాలు తపస్సు చేసి సిద్ధిని పొంది మరలా ఇక్కడ బ్రహ్మంగారి సమాధి ప్రక్కనే జీవ సమాధి అయినది. ఆమె ఎన్నో మహిమలు చూపింది. స్త్రీల కొరకు ఎంతో ఉన్నత కార్యక్రమాలు చేసింది. బ్రహ్మంగారి మనవరాలు ఈశ్వరమ్మ గారు 12 సంవత్సరముల వయసులోనే ఆమె జ్ఞానాన్ని పొంది వివాహం చేసుకోనని నేను తపస్సు చేసుకోవాలని చెప్పడం, 14 సంవత్సరాలు అజ్ఞాతంగా ఉండి ఒక మారుమూల కొండలో గుహలో ఆమె తపస్సు చేసుకుంటుంది. ఆ తపస్సు చేసినటువంటి గుహకు మనం ఇప్పుడు వెళుతున్నామండి. అదే ఈశ్వరమ్మ గారు ఆ తరువాత జీవ సమాధి అయినటువంటి స్థలం కూడా బ్రహ్మంగారి మఠం ప్రక్కనే ఉంది. అది కూడా చూద్దాం. ఈశ్వరమ్మ గారు తపస్సు చేసినటువంటి గుహ చాలా బాగుందండి. ప్రకృతి రమణీయమైనటువంటి ప్రదేశంలో ఆమె చాలా రహస్యంగా ఇక్కడ తపస్సు చేశారు. ఇక్కడ నుంచి కొంచెం 1 కిలోమీటరు కొండ మనం ఎక్కవలసి ఉంటుంది. ఈశ్వరమ్మ గుహకు దారి. ఇక్కడ 2 దారులు వచ్చినాయి. ఇటే వెళ్ళేది, ఇదే దారి. గుర్తు పెట్టారు. అది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇల్లు కడతారు. రాయి మీద రాయి పెట్టేస్తే ఇల్లు కట్టుకుంటానని వాళ్ళు మొక్కుకుంటారు. అవన్నీ చాలా. ఇదిగో అదిగో అక్కడ వాళ్ళు ఏంటంటే సంకల్పం అట్లా పెడితే ఇల్లు కడతారు. అట్లా పెద్ద జరుగుతాయి కూడా. అదే నమ్మకం కాదు, జరుగుతున్నాయి. ఈశ్వరమ్మ గుహకు దారి రావచ్చునే. ఆయన కూడానా? రాలేదు. ట్రాక్టర్ వస్తుంది, ట్రాక్టర్ జీపు వస్తాయి. ఇది ఆటో కూడా రావచ్చు. రావచ్చు కానీ లేదు. బాగానే ఉంది. ఇదొక సరదా. మనం వచ్చామంటే ఏదో చూడాలండి. ఈ చుట్టుపక్కల వాతావరణం, ప్రశాంతత. రాలేము. అదిగో దారి. ఈశ్వరమ్మ గుహకు వెళ్ళే దారి. ఈ కొండ ఎక్కడం చాలా కష్టంగా ఉంది, ఆయాసం వస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి మెట్లు, అవి ఎక్కాలి. పోవాలా మనం. అటు వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళొచ్చు. ఇది బండ్లు అన్న వచ్చేదానికి ట్రాక్టర్లు అయ్యి, అది మనుషులు వచ్చేది, అది ఉండొచ్చు. ఇప్పుడు ట్రాక్టర్లు వస్తారు కొంతమంది. ఈశ్వరమ్మ గుహకు వెళ్ళే దారి మధ్యలో ఉన్నటువంటి సీనరీస్, పర్వతం. మీ పేరు శంకరయ్య గారండి? శంకరయ్య గారు. ఇంటి పేరు? కొమ్మినేని. శంకరయ్య గారు
కొమ్మినేని శంకరయ్య గారు నేను కలిసి వచ్చాము ఇక్కడికి ఈశ్వరమ్మ గుహకు. ఇంకా కొద్ది దూరమే ఉంది, కొంచెం మెట్లు ఎక్కితే వెళ్ళిపోతాం. రండి, ఈ మెట్లు ఎక్కాలి, ఎక్కితే మనం ఈశ్వరమ్మ గుహ దగ్గరికి వెళ్తాం. కొంతమంది పిల్లలు ఎక్కేటప్పుడు ఏమన్నా ఏ ఊరండి మీది? నెల్లూరు అండి. నెల్లూరు నుంచి. మాది మచిలీపట్నం అండి. అక్కడి నుంచి వచ్చారా? విజయవాడకి 70 కిలోమీటర్లు. ఇంకా 70 కిలోమీటర్లు. మటన్ చూద్దామే వచ్చాం. నిజం అండి, చూడదక్క ప్రాంతం. చూడండి, ఫోటోస్ తీసుకోండి. సూపర్గా ఉందండి. ఇక్కడ పోయాకి తిరుపతికి పోయాకి గురుహ ఉందంట, ఆరు సైడ్ శ్రీశైలం అట్లా పోయాకి దావుందంట. లోపల అక్కడి నుంచి గుహ ఉంది, అమ్మవారు ఈ సూక్ష్మ రూపంలో దేవుళ్ళు వెళ్తారు. ఇక్కడి నుంచి తిరుపతికి ఒక రహదారి ఉంది, ఆ పక్క నుంచి అదే గుహల నుంచి పక్క నుంచి శ్రీశైలము, మూడు ఊర్లకి అక్కడ మూడు యాగంటి ముందు మామూలుగా కొంతమంది వెళ్ళేవాళ్ళు. ఎవరు ఈ శక్తి స్వరూపులు మాత్రం. అట్లా అది ఈ సాయం అనేది కాదు, జమ్మగుడి కాదు, బలగానపల్లి. బనగానపల్లి నుంచి వచ్చి ఇక్కడ తపస్సు అయిందండి. ఆ బలగానపల్లి కూడా రహదారి అక్కడి నుంచి ఇప్పుడు ఈశ్వరమ్మ గారు బనగానపల్లి వెళ్ళిందా, లేకపోతే ఇక్కడే పుట్టారు ఆవిడ? ఇక్కడే పుట్టి ఉండేది దావ అట్లా ఉంది. వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు అదనమాట బలగానపల్లి. ఆమె ఇచ్చింది ఇక్కడ పెళ్లి 12 వయసులో. ఈశ్వరమ్మ తపస్సు చేసినటువంటి గుహ. హర హర మహాదేవ్ శంభో శంకర్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మనవరాలు ఈశ్వరమ్మ తపస్సు చేసినటువంటి గుహ. కింద నుంచి 1 కిలోమీటర్ పైన ఉంది ఎత్తుగా ఉన్నటువంటి కొండ. ఇది అతి రహస్యంగా ఉన్నటువంటి గుహ. ఈ గుహలో అమ్మవారు తపస్సు చేసి ఆమె ముక్తిని పొందారు. హర హర మహాదేవ్ శంభో శంకర్. ఓం నమ శివాయ. జై ఈశ్వరమ్మ తల్లి. ఈ ఎడం ప్రక్కన ఒక గుహ, కుడి ప్రక్కన ఒక గుహ ఉన్నది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ్ శంభో శంకర్. హర మహాదేవ్ శంభో శంకర్. ఈ ఊరికి మనం ఎట్లా చూడగలుగుతాము? చూడలేము. ఇవన్నీ సౌకర్యాలు చేస్తేనే కదా. చాలా చాలా గొప్ప విషయం. హర హర మహాదేవ్ శంభో శంకర్. ఓం నమ శివాయ. అసలు అక్కడ గాలి ఆడుతున్నా, ఒక్కబడుతుంది. గుహ చూడండి, అంత కిందగా దూరి వెళ్ళాలి. ఓం ఈశ్వరాయ నమ, ఈశ్వరమ్మాయ నమ. ఓం ఈశ్వరమ్మాయ నమ, ఓం ఈశ్వరమ్మాయ నమ. ఓం ఈశ్వర తల్లి. ఈశ్వరమ్మ
తపస్సు చేసిన గుహ నుండి తీసినటువంటి దృశ్యాలు.